ఆఫ్రికాలో అయితే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో క్లోజ్నెస్ మన ఇండియా అంతా ఉండదు. మ్యారేజ్ అయ్యాక అండి నేను ఎప్పుడైతే మా హస్బెండ్తో ఉండడం స్టార్ట్ చేశాను ఇదంతా డిఫరెన్సెస్ నాకైతే కనిపించింది. వెళ్ళి చూసేసరికి నేను షాక్ అయ్యాను అనమాట. ఎవ్రీ మీల్లో వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ వచ్చేసి మనం ఇండియా వర్సెస్ ఆఫ్రికా కల్చర్ డిఫరెన్సెస్ తెలుసుకుందాము. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ ఆఫ్రికాకు వచ్చి ఒక 8 to 9 years అవుతుంది. నేను పెళ్లి ముందు యాక్చువల్గా ఇక్కడ ఆఫ్రికాకు వచ్చింది జాబ్ చేయడానికి కదా. సో నాకు అలాగే ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ ఉన్న క్లయింట్స్ ఎలా వర్క్ చేస్తారు, సో వర్క్ వైజ్ అలాగే పర్సనల్ నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా ఆఫ్రికన్ కల్చర్లో నేను ఎలా అడ్జస్ట్ అయ్యానో అదంతా మాట్లాడుకుందాము. అలాగే మనకి ఇండియా ఇంకా ఆఫ్రికాకు ఉన్న సిమిలారిటీస్ కూడా మాట్లాడుకుందాము. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, పూర్తిగా చూడండి. అలాగే నిన్న నేను ఇక్కడున్న అంటే మెడగాస్కర్లో ఉన్న పెద్ద ఇండియన్ టెంపుల్ గురించి అయితే బ్లాగ్ చేశాను. ఆ బ్లాగ్ కూడా చూడండి ఈ వీడియో తర్వాత, ఇక్కడ కార్డ్లో పెడుతున్నాను. సో అలాగే ఈ వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి. నా ఎక్స్పీరియన్స్ మొత్తం ఫొటోస్ పెట్టి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది, ఇంకా మీరు రిలేట్ కూడా చేస్తారు. అలాగే నేను యాక్చువల్గా ఫస్ట్ టైం వెస్ట్ ఆఫ్రికా ఐవరీ కోస్ట్కి వచ్చింది బ్యాక్ టు 2015 అనమాట. సో 2015 ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్లో నేనైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేశాను. సో అలాగే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ కదా, సో నాకు అసలు ఏమీ ఐడియా లేదనమాట. ఎలా మనం చెక్ ఇన్ చేయాలి, ఎలా మనం ఒక ఫ్లైట్ అంటే 2 flights చేంజ్ చేయాలి కదా. సో ఒక ఫ్లైట్ నుంచి వేరే ఫ్లైట్కి వెళ్ళడానికి కొంచెమే టైం ఉంది. సో ఎలా చేసుకోవాలి, వీసా అదంతా ఎలా చేసుకోవాలి, అక్కడికి వెళ్ళినాక ఎలా మేనేజ్ చేసుకోవాలి, సో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో అప్పటికి మనకి యూట్యూబ్ అంటే ఇప్పుడు మొత్తం యూట్యూబ్ వచ్చేసి మనకి అన్ని హౌ టు అని కొడుతూ వస్తూ ఉంటుంది కదా. సో అప్పట్లో మనకి అంతగా యూట్యూబ్ బ్లూమ్ లేదనమాట అండి. సో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ, మనం జస్ట్ గూగుల్లోనే చేయాలి. సో గూగుల్లో నేను అలా రీసెర్చ్ చేస్తూ ఉంటే ఫస్ట్ వచ్చింది క్రైమ్ రేట్స్ ఎక్కువ ఉంటుంది, అలాగే సేఫ్టీ ఉండదు, అలాగే కిడ్నాపింగ్ జరుగుతూ ఉంటుంది అని చెప్పి చాలా గూగుల్లో అయితే నాకు కనిపించాయి. సో నేను చాలా భయపడ్డాను అనమాట స్టార్టింగ్లో. కానీ ఇది వర్క్ వైజ్ కదా, సో వాళ్ళే సెక్యూరిటీ చూసుకుంటారు అని చెప్పి ధైర్యంగా అయితే నేను అంటే నేను ఫస్ట్ వెళ్ళకుండా పట్టుకొని డ్రైవర్ అయితే నుంచున్నారండి నా నేమ్ బోర్డ్. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదనమాట, ఇంకా మాకు ఫ్రెంచ్ రాదు కదా. సో మనకి ఫ్రెంచ్ రాదు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, సో ఎలా అర్థం అవుతుంది, అందుకే జస్ట్ అయితే ఫస్ట్ బోర్డు పట్టుకొని నుంచుని ఉన్నారు వెల్కమ్ చేయడానికి. సో అలా వెళ్ళంగానే నా పేరు చూసేసి నేనైతే అర్థమైంది నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారని చెప్పి. సో అలాగే మాట్లాడుతూ ఉంటే తనకి నా భాష అర్థం కావట్లేదు, ఆయనకి అంటే నేను ఫస్ట్ ఏంటంటే వెళ్ళి హోటల్ చూసుకోవాలన్నమాట. సో హోటల్స్ ఆల్రెడీ వాళ్ళు బుక్ చేసింది నాకు నచ్చలేదు. సో ఆఫీస్ పక్కనే ఏమైనా ఉంటే ఈజీగా కమ్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను అలా డిసైడ్ అయ్యాను అనమాట. సో అది అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే పట్టింది. అలాగే నా దగ్గర ఇంటర్నెట్ కూడా లేదు కదా. ఇంటర్నేషనల్ ట్రావెల్ అయిన తర్వాత ఫస్ట్ మనం సిమ్ కార్డ్ అదంతా టైం పడుతుంది కదా కొంచెం. సో అదంతా తీసుకోలేదు. సో చాలా టైం తర్వాత అయితే ఆయనకు అర్థమైంది ఈ హోటల్ బాగాలేదు, వేరే హోటల్కి వెళ్ళాలని చెప్పి. సో అలాగే హోటల్ అయితే మేము ఫిక్స్ చేసుకున్నాము. సో ఫస్ట్ టైం నేను ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళాను కదా. సో ఆఫీస్ కల్చర్ నేను అయితే ఫస్ట్ స్టార్ట్ చెప్తాను. మనం ఇండియాలో మోస్ట్లీ ఐటీ ఆఫీసెస్లో మనకి ఒక వర్క్ స్పేస్ ఉంటుంది కదండి, డిఫరెంట్ వర్క్ స్పేస్ ఉంటుంది. మనం అలా ఐటీ వాళ్ళందరూ మన ల్యాప్టాప్ తీసుకొని మనం కూర్చొని అలా మన వర్క్ స్టేషన్లో మనం వర్క్ చేసుకుంటాం కదా. అలాగే వాళ్ళ ఆఫీస్లో అయితే రౌండ్ టేబుల్ అలా ఉంటుంది. అంటే ఒక టేబుల్లోనే మీకు ఐసోలేటెడ్ ప్లేస్ ఏమి ఉండదు, ఒక టేబుల్లోనే అలా ఓపెన్ స్పేస్ ఉంటుంది. సో అందరూ అలా అంటే వర్క్ చేస్తుంది పక్కన వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది, అలా ఓపెన్గా ఉంటుంది అనమాట. సో మొత్తం ఆఫీస్ వచ్చేసి ఓపెన్ స్పేసే. జస్ట్ సిఈఓ ఇంకా సిఐఓ పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి క్యాబిన్స్ ఇచ్చారు. అలాగే నార్మల్ ఎంప్లాయీస్కి అయితే ఓన్లీ జస్ట్ ఒక పెద్ద టేబుల్ పెట్టేసి చైర్స్ పెట్టారనమాట. సో అది ఒక ఫస్ట్ డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే నేను వెళ్ళిన ఆఫీస్లో అయితే ఐసోలేటెడ్ ప్లేస్ అంటే ఒక్కొక్క షేర్ స్పేస్ ఉన్నా కూడా మనకు ఒక చిన్న కార్నర్ ఉంటుంది కదా, అలా అయితే ఏం లేదు. అంత దూరం వెళ్ళిన తర్వాత చాలా మంది అయితే చాలా కేర్ఫుల్గా ఉండు, ఎవరితో బయటికి వెళ్ళొద్దు, హోటల్లోనే ఉండు అని చెప్పారు. కానీ హోటల్లో 3 months జస్ట్ హోటల్ ఇంకా ఆఫీస్ ఎలా చేస్తామండి, చాలా కష్టం కదా. సో ఒక 1 week అయితే నేను హోటల్
హోటల్లోనే ఉన్నాను, కానీ నాకు ఆఫీస్ ఇంకా హోటల్ తప్ప ఇంకా ఏం కనిపించలేదు. చాలా బోర్ అయితే నాకు అనిపించింది. అలాగే నేను అనుకున్న చాలామంది ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా చేస్తారు, అంతగా ఏం ఉండదు అని చెప్పి నేను ఒక డిసిషన్ తీసుకున్నా. అట్లీస్ట్ నేను జస్ట్ సూపర్ మార్కెట్ వరకు అలాగే రెస్టారెంట్స్ వరకు వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం అని చెప్పి నేను మెల్లిగా స్టార్ట్ అయితే చేశాను. హోటల్ నుంచి ఆఫీస్ నుంచి సూపర్ మార్కెట్ ఒక 100 మీటర్స్ డిఫరెన్సే ఉంటుంది. సో నేను వాక్ చేసి వెళ్ళేదాన్ని. నేను ఉన్న 3 monthsలో ఒక్కసారి కూడా ఏమీ జరగలేదు, ఎవరు నన్ను ఏమనలేదు. అలాగే అంటే కిడ్నాపింగ్ అంటారు కదా, అలాగే పిక్ పాకెటింగ్ అంటారు కదా, ఏమీ జరగలేదండి. నాకు అలాగా అన్సేఫ్గా కూడా అనిపించలేదు. చాలామంది, నేను నడుస్తూ ఉంటే చాలామంది కూడా రోడ్లో కనిపించే వాళ్ళు అంతా ఒక డిఫరెన్స్. మెయిన్ ఇండియా ఇంకా ఆఫ్రికాలో చెప్పాల్సింది ఒక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో మనం ఒక ఇండియన్ని చూసిన తర్వాత మనం హాయ్ హలో చెప్పము, అంటే మనకి తెలిసిన వాళ్ళు ఉంటేనే మనం హాయ్ ఆర్ గ్రీట్ చేస్తామన్నమాట. అలా ఆఫ్రికాలో అలా ఉండదండి. ఆఫ్రికాలోనే కాదు, ఏది వెస్టర్న్ కంట్రీస్లో మోస్ట్లీ అలా ఉండదు. చూడంగానే మీకు తెలియకపోయినా వాళ్ళు హాయ్ అయితే కంపల్సరీగా చెప్తారు. సో అలా నాకు అలవాట్లేదు కదా. సో సడన్గా ఆఫ్రికన్స్ వచ్చేసి హాయ్ చెప్పేసరికి నాకు కొంచెం భయం వేసేది. కానీ మెల్లిగా అర్థమైంది, వీళ్ళు అందరినీ అలాగే ట్రీట్ చేస్తారు. నార్మల్గా ఇప్పుడు మనం ఇండియన్స్ బయట వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా మన ఇండియన్స్ చూసుకుంటే మనం చాలా రేర్గా హాయ్ హలో చెప్తాము, ఎందుకో తెలీదు నాకు. అలాగే ఇక్కడ ఉన్న ఆఫ్రికన్స్ ఎక్కడ కనిపించినా కూడా వాళ్ళు గ్రీట్ అయితే చేస్తారు. సో అది చాలా బాగా అయితే నాకు అనిపించింది. నేను అది నా హ్యాబిట్లో కూడా నేను హ్యాబిట్ అనేది నేను చేసుకున్నా. ఎవరిని చూసినా కూడా నేను హాయ్ అంట. ఇండియన్స్ని కూడా వాళ్ళు చెప్పకపోయినా కూడా నేను గ్రీట్ అయితే చేస్తాను. నాకు అది చాలా బాగా అనిపించింది. అదొక డిఫరెన్స్ అనమాట మన ఇండియాకి ఇంకా ఆఫ్రికా అండి. మన ఇండియాలో ఐటీ ఎక్కువ చూస్తే మన అమ్మాయిలు చేస్తూ ఉంటారు. అంటే కంప్యూటర్ సైన్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎక్కువ అమ్మాయిలే ప్రిఫర్ చేస్తారు కదా. అలాగే వెస్ట్ ఆఫ్రికాలో నేనున్న కంట్రీలో అయితే ఎక్కువ అమ్మాయిలు కాదు, అబ్బాయిలు ఎక్కువ ఐటీ, ఇంకా అమ్మాయిలు ఎక్కువ ఫైనాన్స్, అలాగే వేరే జాబ్స్ అయితే చేసేవాళ్ళు. కానీ మోస్ట్లీ నేనున్న ఆఫీస్ మొత్తం ఐటీ ఆఫీస్లో ఉన్న లేడీ అంటే ఒక 1% నాకు కనిపించారనమాట. మొత్తం జెంట్సే. చాలా మందిని అడిగాను అనమాట, ఎందుకు ఇక్కడ అమ్మాయిలు అంతగా లేరు అంటే, ఇక్కడ అమ్మాయిలు ఐటీ జాబ్స్ ప్రిఫర్ చేసుకోరు, ఎందుకంటే చాలా కష్టం అవుతుంది అని చెప్పారు. అది నాకు అనిపించింది, ఎందుకంటే మనం ఇండియాలో అయితే మోస్ట్లీ ఐటీ ఇంకా కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అంతా మనం లేడీస్ ఎక్కువ చేస్తారు కదా. సో అదొక డిఫరెన్స్ అనమాట. అండి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, ఇండియా ఇంకా ఆఫ్రికాలో మన ఫుడ్ అంటే మోస్ట్లీ ఇండియన్స్ మనం తినేది వెజిటేరియన్ తింటాము. అంటే నాన్ వెజ్ తిన్నా కూడా మనం ఈక్వల్గా తింటాం అనమాట. ఒక 2 days 3 days నాన్ వెజ్ తినేసి 2-3 days వెజ్ తినేసి, కొంతమంది డైలీ కూడా తింటారు ఇండియాలో, కానీ నేను ఇన్ జనరల్ చెప్తున్నాను అనమాట. అలాగే ఆఫ్రికాలో అయితే అండి నార్మల్గా ఎవ్రీ డే నాన్ వెజే తింటారు. సడన్గా వెళ్ళి చూసేసరికి నేను షాక్ అయ్యాను అనమాట. ఎవ్రీ మీల్లో వాళ్ళకి నాన్ వెజ్ ఉంటుంది, లంచ్లో, డిన్నర్లో, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఎగ్స్ ఉంటుంది. సో నెక్స్ట్ అండి వచ్చేసి మన ఇండియాలో మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువగా మనం రైటింగ్ అదంతా చేస్తాం కదా, అంటే స్టడీయింగ్ రైటింగ్ అదంతా చేస్తాం. కానీ ప్రెజెంటేషన్ స్కిల్స్ మనకి స్కూల్స్లో అంతగా నేర్పించరు. వెళ్ళి పోడియంలో మాట్లాడడం, స్టేజ్లో మాట్లాడడం, డిబేట్స్ చేయడం అదంతా అంతగా నేర్పించారు కదా. అలాగే వెస్టర్న్ కంట్రీస్లో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారనమాట. సో ఒక చిన్న బాబుని కూడా మీరు నుంచొని మాట్లాడడం అంటే వాళ్ళు ఈజీగా మోస్ట్లీ మాట్లాడతారు. అండ్ నాకు తెలిసి అందరూ చిన్నపిల్లలు, ఆఫ్రికన్ పిల్లలు ఎక్కువగా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు. మన కాన్ఫిడెన్స్ మనకి కొంచెం ఒక ఏజ్ తర్వాత వస్తుంది. సో చిన్నప్పుడు స్కూల్లో ఎక్కువగా ప్రెజెంటేషన్ అంటే, నేను ఒక యావరేజ్ స్కూల్ మాట్లాడుతున్నాను. మనకి కూడా ఇండియాలో చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనకి డిబేట్, ప్రెజెంటేషన్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. కానీ నేను వచ్చేసి ఒక యావరేజ్ స్కూల్, నేను చదువుకున్న స్కూల్లో కూడా డిబేట్స్, ప్రెజెంటేషన్ స్కిల్స్ హయ్యర్ క్లాస్ వచ్చిన తర్వాత వాళ్ళు అదంతా ఫోకస్ చేశారు. అలాగే ఇక్కడైతే ఆఫ్రికాలో మోస్ట్లీ వాళ్ళు మాట్లాడడంలో చాలా ఈజీగా మాట్లాడతారనమాట. వాళ్ళకి అంతగా షైనెస్, భయం అలా ఉండదన్నమాట. సో పిల్లలు కూడా చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇప్పుడు ప్రొఫెషనల్ గురించి మాట్లాడుకున్నాం కదండి, అలాగే నేను ఫ్యామిలీస్ గురించి మాట్లాడతాను.
ఫస్ట్ డ్రాబ్యాక్ నాకు ఆఫ్రికన్ ఫ్యామిలీస్లో ఏమనిపించిందంటే, ఆఫ్రికాలో అయితే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో క్లోజ్నెస్ మన ఇండియా అంతా ఉండదు. తర్వాత వాళ్ళు అంతగా ఎమోషనల్ కూడా ఉండరండి. మనలాగా అంత ఎమోషనల్ ఉండరు. నాకు తెలిసి మనం ఇండియన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాము, అలాగే ఎక్కువగా కనెక్ట్ అవుతాం మన పేరెంట్స్తో. వాళ్ళంతగా ఎమోషనల్ ఉంటారు కానీ ఒక లిమిట్ వరకే, అంతగా మరీ ఎమోషనల్ అయిపోరు అనమాట. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మన ఇండియాలో ఉన్న బ్రింగింగే నాకు ఎక్కువ ఇష్టం అనమాట. అంటే మనకున్న బ్రింగింగ్ మన పేరెంట్స్తో అంతగా క్లోజ్గా ఉండడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అని నాకైతే అనిపిస్తుంది. సో అదొక డిఫరెన్స్ అనమాట. అలాగే అండి, డ్రెస్సింగ్ గురించి చెప్తే, ఆఫ్రికాలో అయితే మొత్తం వెస్ట్రన్ కల్చర్ కాబట్టి మోస్ట్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటారు. కానీ వాళ్ళకి కూడా ఎథ్నిక్ డ్రెస్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒకేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ ఎథ్నిక్ డ్రెస్సెస్ వేసుకుంటారు. అలాగే నేను ఇక్కడ ఫోటోలో పెడుతున్నాను, ఇలాంటి ఎథ్నిక్ డ్రెస్సెస్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్కి అయితే ఉంటాయి. సో వాళ్ళు కూడా జ్యువెలరీస్ వేసుకొని అలా ఎథ్నిక్ డ్రెస్ వేసుకుంటారు. అలాగే మన ఇండియాలో కూడా మనం సారీస్, ఇంకా డిఫరెంట్ ఎథ్నిక్ డ్రెస్సెస్ మనకు కూడా ఉన్నాయి కదా. సో అది సేమ్ టు సేమ్. కాకపోతే జనరల్ డేస్లో అయితే మోస్ట్లీ వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకుంటారు. ఏ టైంలో మీరు ఏ డ్రెస్సింగ్ వేసుకున్నా కూడా ఆఫ్రికాలో సేఫ్టీ ఇష్యూ అయితే మీకు రాదు, ఎందుకంటే మోస్ట్లీ అక్కడున్న కల్చరే అంతా. సో ఏం ఇష్యూస్ అయితే ఉండవు నార్మల్గా. తర్వాత ఫుడ్ విషయంలో వస్తే అండి, మనకున్న అంత స్పైసెస్ ఆఫ్రికన్ ఫుడ్లో వీళ్ళు యూజ్ చేసుకోరనమాట. వీళ్ళకున్న లోకల్ స్పైసెస్ కొన్ని ఉంటాయి, కానీ వాటి టేస్ట్ మన టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మోస్ట్లీ సాల్ట్ ఇంకా పెప్పర్ ఎక్కువగా యూజ్ చేస్తారు వీళ్ళ వంటల్లో. అలా స్పైసీ ఉన్నది మనకి గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అదంతా యూజ్ చేయరనమాట. సో నాకైతే ఫుడ్ స్టార్టింగ్లో చాలా నేను సఫర్ అయ్యాను అనమాట, ఎందుకంటే నేను తింటే నాకు టేస్ట్ వచ్చేది కాదు. అప్పుడు ఒక 6-7 ఇయర్స్ ముందు నాకు అంతగా కుకింగ్ చేయడం కూడా రాదనమాట. నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నా నేర్చుకోవడం. సో అది కొంచెం ఛాలెంజింగ్ అయితే నాకు అనిపించింది. అలాగే ఏది ఆప్షన్ లేకపోతే మనం ఇంకేం చేస్తాం, ఏముంటే అదే తింటాం కదా. మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటే ఇప్పుడైతే ఈరోజు నేను మోస్ట్లీ నాకు ఇష్టమైన చాలా ఆఫ్రికన్ డిషెస్ అయితే ఉన్నాయి. అలాగే నేను కుక్ కూడా చేస్తాను. అన్నీ అయితే నాకు ఇష్టం ఉండవు, కానీ కొన్ని స్పెసిఫిక్ డిషెస్ చాలా నాకు నచ్చాయి, అవి అయితే నేను కుక్ కూడా చేసుకుంటాను. ఫ్యూచర్ వ్లాగ్స్లో నేను చేసి చూపిస్తాను కూడా. ఇంకా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అది ఇంట్లో. తర్వాత అంటే మ్యారేజెస్ వచ్చేసి, ఆఫ్రికాలో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి ఈజీగా పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఒక ఫారినర్ని కూడా పెళ్లి చేసుకున్నా నో ప్రాబ్లం. వాళ్ళకి అది చాలా నార్మలే, ఎందుకంటే వాళ్ళు ఒక రిలీజియన్ తర్వాత కాంటినెంట్ అదంతా చూసుకోరు. మంచి అబ్బాయి మంచి అమ్మాయి ఉంటే చేసుకుంటారనమాట. అలాగే మన ఇండియాలో మనం నార్మల్గా మోస్ట్లీ ఫారినర్స్ని లేకపోతే వేరే కాస్ట్ అయినా చేసుకోవడం పెద్ద ఇష్యూ అని మనకు అందరికీ తెలుసు. సో అదొక పెద్ద డిఫరెన్స్ అనమాట. నేను వెళ్ళి చూస్తే చాలామందికి అరేంజ్ మ్యారేజెస్ ఎలా ఉంటాయో ఇండియాలో, వాళ్ళకి అలా అరేంజ్ మ్యారేజెస్ ఏమి ఉండవండి. వాళ్ళు యాక్చువల్గా అయితే మనమే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం చూస్ చేసుకున్నాక పేరెంట్స్ ముందు వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, పేరెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. పేరెంట్స్ ముందు ఇంట్రడ్యూస్ చేసినాక అంత బాగుంటే పెళ్ళి అయితే జరుగుతుంది. అలాగే పేరెంట్స్ అయితే సెలెక్ట్ చెయ్యరు ఎవరికి కూడా. సో అలా చాలా పెద్ద డిఫరెన్స్ మనకి ఇండియాలో. ఇంకా డిఫరెన్స్ ఇండియాకి ఏంటంటే, మనం ఇండియాలో జ్యువెలరీస్ అంటే మనం గోల్డ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం పెళ్ళిళ్ళకి, లేకపోతే గిఫ్ట్ ఇవ్వడానికి, లేకపోతే ఏదో అంటే ఎవరైనా పుట్టినప్పుడు మనం మోస్ట్లీ గోల్డ్లో చాలా ఇన్వెస్ట్ చేస్తాం కదా. అలాగే ఆఫ్రికాలో అయితే గోల్డ్కి అంతగా వాల్యూ ఇవ్వరండి. ఉన్న గోల్డ్ మైన్స్ చాలా ఉంటాయి, కానీ అన్నీ వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే ఎక్కువగా గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం అదంతా చెయ్యరు. వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తారనమాట, లేకపోతే బ్యాంక్ డిపాజిట్స్ అదంతా చేస్తారు. కానీ మనలాగా మనం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తామో అలా జ్యువెలరీలో వీళ్ళు ఏది ఇన్వెస్ట్ చేయరు. బిస్కెట్స్ అదంతా ఏది తీసుకోరనమాట. వీళ్ళు మోస్ట్లీ ప్రాపర్టీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. అలాగే వచ్చిన గోల్డ్ మొత్తం ఆఫ్రికా నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. మైనింగ్స్ కూడా చాలా దొరుకుతాయి కూడా ఇక్కడ. కానీ వీళ్ళకి అంతగా గోల్డ్ అంటే వీళ్ళే స్పెండ్ చేయడం అదంతా ఉండదు మోస్ట్లీ.
ఇంకొకటండి, ఇండియాలో ఎలా మనం పెళ్ళి జరిగితే చాలా స్పెండ్ చేస్తాం కదా, మొత్తం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అట్లీస్ట్ 500 to 1000 మెంబర్స్ వచ్చి మనకి 4-5 days సెరమనీ ఉంటుంది. అలాగే మనకి చాలా అయితే ఖర్చులు ఉంటాయి పెళ్ళి అయితే. పేరెంట్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు, అదంతా జరుగుతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఆఫ్రికాలో వచ్చేసి పెళ్ళి జరిగితే మోస్ట్లీ వీళ్ళు 50 members or 100 members కన్నా ఎక్కువ ఇన్విటేషన్ పంపరండి. 100 అయినా చాలా అంటే ఎక్కువ ఉన్న ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ ఉంటేనే అంతమంది వస్తారు. లేకపోతే పెళ్ళి అయింది చాలా అంటే ఇంటిమేట్ సెరమనీ లాగా మోస్ట్లీ చేసుకుంటారు. సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ వాళ్ళనే పిలిపిస్తారనమాట. ఇంకా అలాగే వీళ్ళకి 2-3 days సెరమనీ అయితే జరగదు, ఒకే రోజు జరుగుతుంది అనమాట. అలాగే ఎలా జరుగుతుంది అంటే వీళ్ళు మోస్ట్లీ ప్రిఫర్ ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్. వెళ్ళి ఫస్ట్ మేయర్ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, అది వాళ్ళకి ఒక పెద్ద ఫెస్టివల్ లాగా. అలాగే అది జరిగిన తర్వాత వీళ్ళు జస్ట్ ఈవినింగ్ ఒక రిసెప్షన్ పార్టీ లాగా అయితే పెడతారు. అదంతే అండి, ఒక 1 day పెళ్ళి జరుగుతుంది. మనలాగా 3-4 days అయితే జరగదు. ఇంకొకటండి, మనం మోస్ట్లీ సౌత్ ఇండియా గురించి మాట్లాడుతున్నాను. మా ఇంట్లో కూడా మేము మోస్ట్లీ చేసే వంటలు సర్వ్ చేయడానికి మేము స్టీల్ ప్లేట్స్, స్టీల్వి ఎక్కువ యుటెన్సిల్స్ వాడుతూ ఉంటాం కదా. స్టీల్ గ్లాసెస్, స్టీల్ ప్లేట్స్, స్టీల్ బౌల్స్. కానీ అలాగే ఆఫ్రికాలో స్టీల్ అంతగా యూజ్ చేయరనమాట. ఎక్కువగా సర్వ్ చేయడానికి, తినడానికి వీళ్ళు గ్లాస్ ప్లేట్స్ ఉంటాయి కదా మనకి, అవి ఎక్కువ వాడుతూ ఉంటారనమాట. డెకరేటివ్ క్రాకరీస్ లాగా క్యాసరోల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వాడతారు. స్టీల్ అనేది ఎక్కువగా వాడరనమాట. అలాగే కుకింగ్ చేయడానికి మనం నార్మల్గా కుక్కర్ అదంతా యూస్ చేస్తాం కదా. మనం సిల్వర్ యుటెన్సిల్స్ ఉంటాయి కదా, అవి మోస్ట్లీ ఆఫ్రికాలో కుక్ చేయడానికి ఆ సిల్వర్ యుటెన్సిల్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక్కడ స్క్రీన్లో పెడుతున్నా. అలాగే మనం అంతగా ఈ సిల్వర్ యూస్ చేయం కదా, మోస్ట్లీ స్టీల్ యూస్ చేస్తాం. అలాగే బ్రాస్ యూస్ చేస్తాము, స్టెయిన్లెస్ స్టీల్ యూస్ చేస్తాము. వీళ్ళు వచ్చేసి ఎక్కువగా ఈ సిల్వర్లో వాడతారనమాట. అలాగే ఎక్కువగా తినడం అనేది స్టీల్ యూస్ చేయాలన్నమాట. మోస్ట్లీ వీళ్ళు యూస్ చేసేది మొత్తం గ్లాస్ సెట్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తారు. ఈవెన్ నా మ్యారేజ్ అయ్యాక అండి, నేను ఎప్పుడైతే మా హస్బెండ్తో ఉండడం స్టార్ట్ చేశానో ఇదంతా డిఫరెన్సెస్ నాకైతే కనిపించింది. సో అలాగే అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. మనం ఒకే 1 dayలోనే మొత్తం అడాప్ట్ కూడా చేసుకోలేము కదా. సో మెల్లిమెల్లిగా నేను అన్నీ నేర్చుకున్నాను అనమాట. పెద్ద ఛాలెంజ్ అయితే నాకు మోస్ట్లీ లాంగ్వేజే అనిపించింది. లాంగ్వేజ్ ఇంకా ఫుడ్. లాంగ్వేజ్ వచ్చేసి నేను ఎవ్రీడే మాట్లాడి నాకు వచ్చేసింది అనమాట. అంటే మన ఒక కంట్రీలో ఉన్నప్పుడు మనకి ఎవరు ఇంగ్లీష్, తెలుగు, హిందీలో మాట్లాడారనుకోండి, అప్పుడు మన దగ్గర ఆప్షన్ ఉండదు. సో ఆప్షన్ ఉండకపోతే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాని మీద మనకి ఫోకస్ ఉంటుంది అనమాట. సో అలా నాకు ఈజీగా వచ్చింది. అలాగే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం, ఇంకా ఇంట్లో ఉన్న మేడ్, డ్రైవర్ వాళ్ళందరితో కూడా మాట్లాడి ఇంకా ఎక్కడికి వెళ్ళినా అదే వినిపిస్తుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినా, మెడికల్ స్టోర్కి వెళ్ళినా, లోకల్ మార్కెట్కి వెళ్ళినా అవే రాసి ఉంటాయి కదా. సో అవి చూసి అయితే నాకు మెల్లిగా అలవాటు అయిపోయింది. నేనే కాదండి, ఇక్కడ ఉన్న ఇండియన్స్ మోస్ట్లీ ఫ్రెంచ్ అయితే ఈజీగా మాట్లాడతారు. ఎందుకంటే ఫ్రెంచ్ మనం నేర్చుకోలేదనుకోండి, చాలా మనం కమ్యూనికేట్ చేయలేమన్నమాట. సో అలాగే ఆప్షన్ లేదు. సో అదైతే పెద్ద డిఫరెన్స్. మనకి ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడతారు, మోస్ట్లీ వెస్ట్ ఆఫ్రికా ఫ్రెంచ్ కాలనీ కంట్రీస్లో ఫ్రెంచ్ మాట్లాడతారు. సో అదొక డిఫరెన్స్ అనమాట. అలాగే ఇండియాలో మనకి డిఫరెంట్ ఎథ్నిక్ లాంగ్వేజెస్ ఉంటాయి కదండి, తెలుగు, తమిళ్, బెంగాలీ, అలాగే కన్నడ. సో ఇక్కడ కూడా ఆఫ్రికాలో కూడా వీళ్ళకి చాలా డిఫరెంట్ ఎథ్నిక్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయండి. మోస్ట్లీ ఒక క్యాపిటల్కి వెళ్ళిన తర్వాత మీకు అంతగా అర్థం కాదు, కానీ విలేజెస్లో వెళ్తే మీకు అర్థం అవుతుంది. వాళ్ళ ఎథ్నిక్ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, మనం నేర్చుకోలేము అంత ఈజీగా కూడా. సో అలాగే అదొక సిమిలారిటీ అనమాట. అలాగే డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్కి డిఫరెంట్ డ్రెస్సెస్ మనలాగే ఉంటాయి కూడా. మనం ఎలా ఇండియాలో సౌత్ ఇండియన్స్ మనం డిఫరెంట్గా డ్రెస్సెస్ వేసుకుంటాం, నార్త్ ఇండియన్స్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళ ఎథ్నిక్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వీళ్ళకి ఎవ్రీ ఎథ్నిక్ గ్రూప్కి ఒక్కొక్క డ్రెస్సెస్ కూడా ఉంటాయి. అలాగే మనం డాన్స్ చేస్తాం కదండి, మోస్ట్లీ మనం ఇండియాలో డాన్స్ చేసినప్పుడు మనం హ్యాండ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా, ఆఫ్రికాలో హ్యాండ్ మూవ్మెంట్స్ ఎక్కువ ఉండవు. వీళ్ళది లెగ్ మూవ్మెంట్, హిప్ మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది కూడా ఇక్కడ పెడుతున్నాను చూడండి.
సో కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేశానండి. మేబీ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు. మీకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కామెంట్స్లో పెట్టండి. నేను మోస్ట్లీ దీని తర్వాత ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఇంకొక పార్ట్ చేస్తాను. అందులో మీరు పెట్టిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్స్ కూడా చేస్తాను. అలాగే ఇంతే అండి. త్వరలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ గుడ్ బై.